ఒక పూట ఉండి వెళ్లిపోయేటువంటి అతిథిని కూడా దేవుడిగా భావించిన ఏకైక జాతి భారత జాతి మరొక్క చోట కనపడదు. అతిథి మనకేమీ లాభం లేదు ఆయన వల్ల, నిజానికి తిండి ఖర్చు. పైగా ఆ అతిథి గురించి మనకేం చెబుతారు అంటే ఆయనకి ఏది నచ్చితే అది పెట్టండి, ఆయనకి మనస్సు కష్టం కలిగించకండి. అతిథి అంటే విష్ణువు, అతిథి దేవో భవ అన్నారు, ఆయన దేవుడుగా భావించండి. అందున మనమే ఎవరినైనా పిలిచాము అంటే అభ్యాగత స్వయం విష్ణువు అన్నారు. అతిథి వేరు, అభ్యాగతుడు వేరు. అతిథి అంటే తిథి లేకుండా, తేదీ తెలియకుండా, అనుకోకుండా వచ్చాము. అభ్యాగతుడు అంటే మనం పిలిస్తే వచ్చాము. ఎందుకంటే ఆయనకు మనం ఎదురెళ్లి స్వాగతం చెప్తాం. మీరు పిలిస్తే నేను వచ్చాను, అందుకని అక్కడికి వచ్చి స్వాగతం చెప్పారు కదా, అది ధర్మమే కదా. అభ్యాగతుడు అంటారు. అలా వచ్చిన అతిథి కాదు, చెప్పకుండా తెలియకుండా రాలేదు, తెలిసి మనం పిలిస్తేనే వచ్చారు మన ఇంటికి. అటువంటిప్పుడు మనమే గుమ్మం దగ్గరికి వెళ్లి స్వాగతం చెప్పాలి. వాళ్ళు వస్తారులే అన్నట్టుగా కూర్చొని ఉండకూడదు.